కృపాధరణ సన్నిధి యేసయ్యా నా పెన్నిధి, కృప వెంబడి కృపను ఇచ్చే ఆయనే నా ప్రతినిధి. ఆశ్రయుడా నా నిత్యాధారమా, సౌందర్య పూర్ణడా నిన్నే స్తుతించేదా. ఇది ఘనత ఎవరికి? దేవునికి. హల్లెలూయా. మహిమ ఎవరికి? అన్ని స్తుతులు ఘనత మహిమ ప్రభావాలను చెల్లవలసింది ఎవరికి? మనమంతా ఎవరు? దేవుని పనివారం. ఆయన మన యజమానుడు, మనం ఆయన సేవకులం, ఆయన పనివారం, మనం జీతం పుచ్చుకునే వారం. హల్లెలూయా. ఇది మనలో ఉండాలి, ఇదే మనలో ఉండాలి. అంతేకాని మాది మేమింత మన వల్ల కాదు నైనా, మన వల్ల నడిపించడం మన వల్ల కాదు. ఆయన సహాయం మనకుంటేనే, ఆయన హస్తం మన మీద ఉంటేనే. ఆనాడు మోషే గారికి ఆయన హస్తం తోడుంది కాబట్టి ఆయన అంతమందిని ఎర్ర సముద్రం దాటించగలిగారు. సొంతంగా నడిపించగలిగాడా? ఆయన అంటాడు, నేను నచ్చుతుంది ఆయన, నాకెందుకు ప్రభు ఇవన్నీ. మరి నాకేముంది, మనకేముంది పోని, నాకంటే మరి నాకు అనుకుంటే నాకు ఘనత వచ్చేది, వద్దులే, మనకేముంది. మనం అంత చదువుకున్నామా? పోనీ మనకు అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయా? పోనీ మనం ఇప్పుడు అనుకుంటుంటే బిల్డింగ్లు కట్టేస్తాం, లేదు కదా. కానీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుని పనికై, ఆయన మహిమ పొందాలి మనకు. ఇది ఆయన ఘనత నిమిత్తం ఏం చేయాలి తెలుసా? ఏమి చేసినా, మనం ప్రార్థన చేసినా, నిలబడి చేసినా, మోకరించి చేసినా, మోకాలతో చేసినా, సాగిల పడినా, ఏమి చేసినా, నీళ్లు తాగినా, పానము తాగి భోజనం చేసినా, మరి ఏది చేసినా కూడా తండ్రికి మహిమ రావాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఈనాడు ఈ అంశము ఎవరికి ఘనత రావాలి? హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇంకొక అంశంలోకి మనం నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మాట్లాడతాడా అంటున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు నీతోనా? మరి 2 సంవత్సరాల నిరీక్షణకి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన దానికి కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్ పెట్టానంటున్నావు కదా. మరి నిజంగా మాట్లాడతారా దేవుడు అని డౌట్ వస్తుంది. అంటే మనకు కాదు, చూసే వాళ్ళకి వస్తుంది. క్వశ్చన్ మార్క్. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నా. ఏదేమైనప్పటికీ మనం ఓపెన్గా ఉండడం, అంటే యథార్థంగా ఉండడం ఉత్తమం. మనం ఇప్పుడు ఇలాగ దాచిపెట్టుకొని ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఇలా పగిలిపోయేదానికన్నా ముందే దాచిపెట్టుకునే దానికన్నా పగలగొట్టుకోవడం బెటర్ కదా. మనలో ఏముండదు, ఎవరిలో ఏముంటుంది మనకు అనవసరం. హల్లెలూయా. నేను అదే చేయబోతున్నాను అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. మనం ఇప్పుడు ఇట్లా ఉండదొద్దు, ఇలా ఉండేదొద్దు, అంటే గుప్పిళ్ళలో ఉండేదొద్దు. పగిలిపోదాం, ఇప్పుడే బరస్ట్ అయిపోదాం యథార్థంగా. ఓకే, అందుకే నిజంగా దేవుడు, పరిశుద్ధ దేవుడు మాట్లాడతారా? ఈరోజు రవి అక్కలను ఒక క్వశ్చన్ అడుగుతుంది. నీతో దేవుడు మాట్లాడినాడా, లేకపోతే నీ అంత నువ్వే క్రైస్తవంలోకి వచ్చావా? అంటే నీకెవరు ప్రేరేపణ ఉంటుంది, ఎవరెవరు చెప్పి ఉంటారు, కానీ నీలో కార్యం జరగాలంటే అంత ఈజీగా జరగదు. అదొకటి గుర్తుపెట్టుకో. చెప్పు, ఇప్పుడు సపోజ్ నిన్నెవరో నడిపించి ఉంటారు, వాళ్ళ బలవంతం ద్వారా వచ్చావు, లేకపోతే దేవుడు నీతో సూటిగా మాట్లాడడం ద్వారా వచ్చావు. పర్లేదు, చెప్పు, నో ప్రాబ్లం. ఆమేన్. హల్లెలూయా. ఎవరినైనా ఫస్ట్ ఒక వ్యక్తి నడిపిస్తారు ఖాయం. అది ఎవరినైనా కానీ. ఎందుకంటే స్వతహాగా ఎవడు తెలుసుకోడు. ఎందుకంటే ఆనాడు ఫిలిప్ దగ్గర కూడా ఒక రథంలో వెళ్తా ఉంటే ఆయనకు ఒక గ్రంథం అర్థం కాదు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం అర్థం కాదు ఆయనకి. అయితే ఆయన తల పట్టుకుని ఉంటే ఈయన వెనక నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, నువ్వు చదువుతున్నవే ఆ భాగం నీకు అర్థమైందా అని అడుగుతాడు. అడిగితే నాకు ఎవడైనా దారి చూపిస్తే నాకు తెలుస్తుంది కదా అని అంటాడు. అలాగనా మనకి ఎవరో ఒకరు ఉంటారు, ఇన్స్పిరేషన్ గానో లేకపోతే నడిపించేవారో ఉంటారు. నా జీవితంలో ఉన్నారు. నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోయాను. అనుకోండి, చాలా మంది మర్చిపోయినారు అది ఇది అని. నేను మర్చిపోయాను ఎప్పటికీ. నా అర్ధరాత్రి నిద్రలో లేపటి నేను ఎవరైనా చెప్తాను. నా ఇన్స్పిరేషన్ మొట్టమొదటిగా మా మేనమామ, ఎందుకంటే ఆయన చూశాను. తర్వాత నన్ను నడిపించిన వ్యక్తి అంటే ఇంకా అందరికీ తెలుసు, మీ అందరికి తెలుసు నడిపించిన వ్యక్తి ఎవరైనా. దేవునికి స్తోత్రం.
కానీ ఒకవేళ వాళ్ళందరూ నేను మా మామగారు బాగా వాక్యం చెప్తారు, పలానా బాగానే ఉంది కదా, బాగా అనుకుంటే కాదు. అనుకుంటే నాలో కార్యం జరగాలి కదా. ఇప్పుడు నాలో కార్యం జరగాలంటే అసలు నేను ఎట్లా అప్పుడు సరే నీ మారుమనసు పొందినాను, మారుమనసు పొంది బాప్తిజం తీసుకోవడానికి ప్రేరేపణ కలుగుతుంది, లోపల ప్రేరేపణ కలుగుతుంది. ఏమనంటే సరే ఇప్పుడు నువ్వు అర్హుడివి, తీసుకుంటావా తీసుకోవాలి అనేది మనకు పరీక్ష ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నువ్వు అర్హుడవే, నువ్వు పొందుకో, నేను నిన్ను రక్షిస్తున్నా అని ప్రేరేపణ వస్తుంది. ఎంతమందికి వచ్చింది నాకు తెలియదు, నా వరకు అయితే నేను చెప్పుకున్నాను. హల్లెలూయా. అలాగా ప్రతి ఒక్కరికి దేవుడు ప్రేరేపణ ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు లోపల కార్యం జరిగిస్తాడు. అది మనకు తెలియదు. అప్పుడు మనకు తెలీదు. అప్పుడు మనకు తెలియదు అసలు. మనం అసలు ఆ రూట్లోకి వెళ్ళాము. ఎందుకంటే మనం ఈ వ్యక్తిని నడిపిస్తున్నారు కదా, ఇక్కడే ఉంటుంది చూపంతా. ఈ వ్యక్తి పాపం కనపడ్డు కదా, ట్రాన్స్పరెంట్ అంటే కనపడినట్టు ఉంటాడు కదా, కనపడ్డు అట్లా ఉంటుంది. ఈయన మాత్రం కనపడుతుంటాడు కదా, మనం ఏం పడిస్తాం. కానీ కార్యం జరిగించేది ఆయన కదా. అది పెట్టుకో. మనం కొన్ని రోజులకు కానీ ఎవరో ఇట్లా చెప్తే కానీ నాకు అర్థం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒక మార్గాన్ని నడిపించాలంటే లోపల కార్యం చేయాలి. సరే, ఒక చిన్న మాట చెప్తాను. ఒకవేళ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన, బాప్తిజం తీసుకోకపోయినా ముందు కూడా, ఇప్పుడు ఇది వేరే వాళ్ళ వస్తువు, ఇది వేరే వాళ్ళ వస్తువు, వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ పెట్టారు, అది నాకు నచ్చింది అనుకో మాట. ఇప్పుడు నేను దొంగతనం చేసే పోతా, ఇప్పుడు గద్దిస్తుందా? గద్దించదు. లోపల గద్దిస్తుందా? కారణం ఎవరు? మరి దేవుడు. టప్ప వాళ్ళు చూస్తారేమో, తీసుకునే పోతారు, చూస్తారేమో, అమ్మా చూస్తారు, కొట్టుకుంటుందా లేదా? ఆ కొట్టుకోవడమే మనస్సాక్షి. ఆ మనస్సాక్షిలో ఉండేదే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎవరికి అర్థం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. అంతకుముందు కొంటే మరి ఇవన్నీ ఎందుకు చేస్తామనంటే మనకు తెలియక మనకు అర్థం కాక. ఇంకా ఏమంటారంటే, ఇప్పుడు ఇంకా ఇదంతా చూసి మళ్ళీ ఏమంటారంటే, మరి అట్లయితే యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందుకొని బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పవర్ వల్ల వాడాడు కదా, మరి అది ఎట్లా? బాప్తిజం తీసుకోమని ఆయన పరిస్థితి. ఆయన దేవుడు అండి బాబు. అదే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనము పుట్టినది మొదలుకొని ఆయన మనకు తెలుసు, మనం ఏంటనేది ఆయనకు తెలుసు. మనము పుట్టినది మొదలుకొని అంటే తల్లి గర్భంలో రూపింపబడక ముందే మనం ఆయనకు తెలుసు. మరి అట్లాంటప్పుడు మనల్ని నడిపించడానికి గ్యారెంటీ ఏంటి? నాకు అర్థం కాల. అవును నడిపిస్తున్నాడు, మళ్ళీ నువ్వు అవన్నీ పాపాలు ఎందుకు చేసినావు, పలానా వ్యక్తిని ఎందుకు ప్రేమించినావు, పలానా వ్యక్తితో వ్యభిచారం, అప్పుడు మనకు తెలీదు. తెలిసినా కూడా గుండెలు దడదడ కొట్టినా కూడా తోపు తురుము అని మనం పోయినాం. అవునా కదా? ఇస్తుంటది. ఆ గద్దించినప్పటికీ కాలేజీలో ఉంటున్నాము, తుంటరోళ్ళతో ఉంటున్నాము, ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఆ కాలేజ్ మైండ్ సెట్ ఎట్లుంటది? అట్లనే ఉంటుంది. ఆ వయసులో మైండ్ సెట్ ఎట్లుంటది? అట్లనే ఉంటుంది. ఇంకేమో చేయలేము మనం దాన్ని. కానీ ఆయన అనుక్షణం మనల్ని గద్దిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఈ రోజు కూడా అప్పుడే అలా గద్దించినాడు నా దేవుడు, అప్పుడే అంత ఒక దేవుడిలో దాంట్లో ఒక మార్గంలో నడిపించాలని చూసినారు. అట్లాంటిది బాప్తిస్మము పొందుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న నీకు, నాకు, మనకు ఆయన గద్దింపులు రావా? ఆయన మనతో మాట్లాడరా? నువ్వు సిద్ధంగా ఉండాలి. కానీ ఆయన ఎవరితో ఏమన్నా మాట్లాడతానండి బాబు. మనం సిద్ధంగా ఉండాలి ఫస్ట్. నేను సిద్ధంగా లేకుండా అవును రవి దేవుడు నిజంగా మాట్లాడతాడు, పరిశుద్ధ దేవుడు మాట్లాడతాడు అని అడిగితే కాదు. నిజంగా మాట్లాడతాడా బ్రదర్? నిజం చెప్పండి అంటే కాదు. సిద్ధంగా ఉంటే ఆయన ఎవరి దగ్గరికైనా వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఎవరి దగ్గరికైనా ఆయన వస్తారు. ఎవరి దగ్గరికైనా వస్తారు. ఏం చేస్తారు? ఆయన ఎవరి దగ్గరికైనా వస్తారు. ఎట్లా? నువ్వు సిద్ధంగా ఉంటే. ప్రభువా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నాయనా, నేను నీ కోసం ఉన్నాను ప్రభువా, నేను నీతో ఉన్నాను నాయనా అని మనం సరే వాళ్ళు వదిలేదు సరే మనం సిద్ధంగా ఉంటే, సిద్ధపడి ఉంటే, సిద్ధ మనసు కలిగి ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనతో ఏం చేస్తాడు తెలుసా? ఆయన సంభాషణ చేస్తాం. ఫిజికల్గా చేయడు ఆయన. అంటారు
ఆనాడు మరి మరియమ్మ గారికి అందరికి వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయా టాపిక్లు కూడా అంటారు మళ్ళీ అది చూసేవాళ్ళు అయితే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనస్సాక్షి ఎప్పుడైతే మనల్ని గద్దిస్తుందో అప్పుడే మనతో ఉన్నాడని అర్థం. మనం నిజంగా సిద్ధంగా ఉంటే ఆయన మనతో ఖచ్చితంగా మాట్లాడతారు. హల్లెలూయా. అదే మాట ఇక్కడ రాయబడింది, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారా. చూద్దాం కొన్ని విషయాలు. 51 కీర్తన 11 చరణం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఎప్పుడు తీసేస్తారండి? ఎప్పుడు తీసేస్తాడు దేవుడు? ఇక్కడ ఎలా ఇవ్వడది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అంటే నన్ను బయటికి పాడేయద్దు, నన్ను విసర్జించొద్దు, నీ మందిరంలో అనగా నీ 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 మనసులో నాకు చోటు ఇయ్యి అని అడుగుతున్నాడు. అంటే ఆయన చేసిన పాపాన్ని బట్టి అక్కడ మామూలుగా మానవ రీతికి మాడుతున్నాడు. కానీ అందులో అది గూఢార్థం చూసుకున్నట్లయితే ఆయన మనస్సులో నుంచి నన్ను తీసివేయద్దు ప్రభువా, ఎందుకంటే నీ ఏమంటుందని నా యందు నీవును నీ యందు నా మాటలు ఉన్నట్లయితే నేను నీతో నివాసం చేస్తానంటాడు కదా, నీతో వచ్చి భోజనం చేస్తానంటాడు కదా. ఆ మాటను పట్టుకొని చూసినట్లయితే ఇక్కడ ఏం రాబడింది, నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయద్దు అంటే తీసివేస్తాడని కదా అర్థం. ఎందుకంటే ఆయన సిద్ధంగా లేడు కదా అక్కడ, ఎందుకంటే ఆయన పాపం చేశాడు కదా అక్కడ. పాపం చేసిన తర్వాత పరిశుద్ధ దేవుడు మనలో నివసిస్తారా? నివసించు. ఎందుకు నివసిస్తాడు ఆయన? మరి అందుకే నివసించు కదా. మాట్లాడతారా లేదా ముందుకు చెప్తాను నేను ఆ విషయం. మనలో సిద్ధం కలిగిన మనసు లేకపోతే, సిద్ధ మనసు ఎప్పుడు రాదు? మనం ఏదో ఆయనకి వ్యతిరేకంగా చేస్తే మనకు సిద్ధ మనసు రాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు దావీదు గారు ఆ పాపం చేశారు, ఆ తప్పు చేశారు కాబట్టి పశ్చాత్తాపడుతున్నారు. ఇంకో విషయం మాట్లాడుకుందాం మనం. మార్కు సువార్త 1:8. నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మము ఇచ్చునని చెప్పి ప్రకటించాను. అంతేనా? నేను నిదానంగా చదివాను, ఇప్పుడు ఫాస్ట్గా చదువుతాను. నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. అనగా పరిశుద్ధాత్మలో అని అర్థం. పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటాం? ఇది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారు. ఎప్పుడు? మాట్లాడతారా లేదా? ఇంకా యోహాను గారు ఇక్కడ అంటున్నారు. యోహాను గారు ఏమంటున్నారంటే, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను మీ అందరికీ, కానీ నా వెనక వచ్చేవాడున్నాడే ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తారు. ఇప్పుడు ఇంకో విషయం చదువు. మార్కు సువార్త 3:29. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏంటంటే ఇక్కడే పరిశుద్ధాత్మ విషయంలో తప్పు దూషణలు చేస్తే, తప్పుగా తిట్టుకుంటే, ఆయనకు వ్యతిరేకంగా చేస్తే, పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే ఈ యుగమందేను రాబోయే యుగమందేను పాప క్షమాపణ లేదా అన్నమాట అర్థం కదా. ఇప్పుడు ఎందుకు ఆయనకంత ప్రాముఖ్యం? మరి మాట్లాడినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతారో గమనించండి. నేను గతంలో చెప్పాను, గుర్తుందా? చెప్పండి ఒకసారి. గుర్తు, దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతారు అని చెప్పాను. గుర్తుందా? గుర్తుంటే చెప్పండి. ఎప్పుడో పూర్వకాలం చెప్పినావు, ఇప్పుడు అడిగితే ఏమో గుర్తుందంటారు. అన్యుల ద్వారాగా మాట్లాడతారు,
మనము కరెక్ట్గా లేకపోతే అన్యుల ద్వారా మాట్లాడతారు, సేవకుని ద్వారాగా మాట్లాడతారు. అర్థమవుతుందా? అన్యుల ద్వారాగా మాట్లాడతారు. ఫ్రెండ్స్ లేదా ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. సేవకుని ద్వారా మొట్టమొదటి సేవకుని ద్వారా మాట్లాడతారు. అప్పుడు గ్రహించలే సేవకుడు అని 2 పెడితే సేవకుని ద్వారా. దేవుడు మాట్లాడతారు, దేవుడే మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతారు, మన రక్త సంబంధికులతో కూడా మాట్లాడతారు. గ్రహించేవాడు. ప్రకటనలో రాయబడింది, ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడని రాయబడింది. ఈ ప్రవచన వాక్యములు చదువుతూ గైకొనువాడు ధన్యుడని రాయబడింది. అంటే ఎప్పుడైతే మనం ఈ 5 విధాలుగా మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ సేవకుడు మాట్లాడు, సంఘంలో గద్దిస్తారు కదా, సంఘంలో మాట్లాడతారు కదా, అది కూడా మాట్లాడద్దులండి బాగోదు అంటే నో ప్రాబ్లం. అది కొంతమంది యాక్సెప్ట్ చేయరు అనమాట. సంఘంలో మాట్లాడుతారు, పాస్టర్ కదా ఒకటే. తర్వాత ఇంటి పక్కల వాళ్ళతో మాట్లాడుతారు, తర్వాత స్నేహితుల ద్వారా మాట్లాడుతారు, అన్నదమ్ముల ద్వారా మాట్లాడుతారు, ఇంకా కదా దేవుడు కూడా డైరెక్ట్గా మాట్లాడుతాడు. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఆయన మీద నిరీక్షణ ఉంచి, ఆయన మీద ధ్యాస ఉంచి, మనం పడుకున్నా కూర్చున్నా మనకు ఒక సౌండ్ వినపడుతుంది. కూర్చున్నాము, ఏదో ఆలోచిస్తున్నాము, ఏదో దిగులు పెడుతున్నాము. అంటే నేను అనుభవించి చెప్తాను, దిగులు పడుతున్నాము. ఏంటిది పరిస్థితి ఏంటి? వీరేష్ 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 అయిపోయా. 4 సార్లు రాదు పిలుపు. ఆ 3 సార్లు అన్నప్పుడే ప్రభు నేనున్నాను అంటే ధన్యులం మనం. గతంలో కలిగింది, అప్పుడు కలిగింది కాబట్టే బతుకున్నాం. నమ్మిన నమ్మకమే చెప్తాను. అప్పుడు అది కలిగింది కాబట్టే, ఆ పిలుపు విన్నాను కాబట్టే బతుకున్నాం. లేకపోతే ఎప్పుడో తుడిచిపెట్టుకొని పోయేవాళ్ళం. నిజంగా అంటే ఆ పిలుపును పట్టుకుని, ఆ పిలుపు ద్వారా మాట్లాడుతుంది. అప్పుడు ప్రభా నేను నువ్వే మాట్లాడుతున్నాను. ఫస్ట్ అనుమానం వస్తుంది, నువ్వే అయితే మాట్లాడు, ఓకే నేను వింటున్నా. కళ్ళు మూసుకొని విన్నాను. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంత తీసుకుంటున్నావు నువ్వు? అసలు వదిలేయి వదిలేయి. మాట్లాడుతున్నా స్వయంగా. ఎవరు? సేవకుల మాట వినలేదు, బంధువుల మాట వినలేదు, ఇంటి పక్కల మాటలు వినలేదు, అన్నదమ్ముల మాటలు వినలేదు, ఎవడు మాటలు వినలేదు. నువ్వు లాస్ట్ ఎవరు మాట్లాడతారు తెలుసా? అంటే ఆయన మాట్లాడతాడు, ఆల్రెడీ గ్రహించాం కదా, మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తాం. అప్పుడు దేవుడు మాట ఏమంటే తెలుసా? నాకు పలానా పరిస్థితి ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడలేకపోతున్నా అంటే ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు? అది ఎంత తుప్పాసి నీకు. అది మనల్ని బలపరచడానికి ఆయన అంటాడు, అది తుప్పాసి, ఎంట్రక్ వాసి దానికి నువ్వెందుకు భయపడుతున్నావు అసలు? నువ్వెందుకు అంత ఇది అయిపోతున్నావు? కాదు ప్రభు ఇది. అరే వదిలేరా, నేనున్నా కదా, నేనెందుకు నా మీద నా మీద. అట్లా మాట్లాడతాడు. నేను చక్కనైన మార్గంలో లేనా? నేను చక్కని మార్గంలో లేను కదా. అప్పుడు మాట్లాడు. ఎవరి ద్వారాగా? సేవకుని ద్వారా. అప్పుడు నువ్వు వినలేదా? అప్పుడు నీకు పర్సనల్గా మాట్లాడుతుంది, లోపల గద్దిస్తుంది. ఒక పాపం చేసే తప్పు కదా, కానీ దాని మీద కోరిక ఉందనుకో, పోయినావు అనుకో, అప్పుడు పరిశుద్ధ దేవుని నువ్వు దూషించినట్టే. పరిశుద్ధ దేవుని నువ్వు ఏం చేసినట్లా? ఆయనకి వ్యతిరేకంగా కార్యం చేసినట్టే. అది ఆ గద్దింపు. అప్పుడు అవును కదా, ప్రభా క్షమించు అని తప్పుకున్నావా, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను అంశాన్ని చెప్తున్నాను, మీకు వివరంగా చెప్తున్నాను. బోర్ కొడుతుందా? ఇప్పుడు బోర్ కొడుతుంటే చెప్పండి. నా అనుభవాల ద్వారా చెప్తున్నాను ఈ విషయం. ఎందుకనంటే పరిశుద్ధ దేవుడు నిజంగా మాట్లాడతాడు. క్వశ్చన్ వచ్చినప్పుడు నిజంగా ఆయన మాట్లాడతారు, నిజంగా మాట్లాడతారు. నాకంటే ఇక్కడంతా పోలేదులే, ఇక్కడంతా పోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇదంతా తెల్లగైన వాళ్ళు ఉంటారు కదా, గడ్డలు తెల్లగైన వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళ ద్వారా మాట్లాడదు. వాళ్ళు ఆషమాషగా చెప్తారా? ఆషమాషగా చెప్పారు కదా. ఫలానా ఎజ్రా నువ్వు తమ్ముడు ఎందుకు ఆ దారిలో, వాళ్ళకి తెలీదు నేనేం పోతున్నా, వాళ్ళకి తెలీదు. ఎందుకు ఆ దారి ఎంచుకున్నావు? అది మంచిది కదా, నీకు ఇటు వచ్చి అంటారు.
జస్ట్ ఊకే అంటారు అంతే. అప్పుడు గ్రహించాలి మనం అంతే. వాళ్ళకి తెలియదు కదా నేనేం చేసేది. ఇప్పుడు అందరూ పాస్టర్లు అందరూ వేరు వేరు ఉన్నారు మాట, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు. నేనేమో చేస్తున్నా, పొద్దున్న డ్యూటీకి పోతున్నాను, సాయంత్రం ఇంటికి వస్తున్నాను. మధ్యలో ఏం చేస్తుంది ఎవరు తెలియదు కదా. కానీ అట్లా మాట్లాడినట్టు మనం గ్రహించాలి కదా. ఆమేన్, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన పిలుపుకి మన వెలికిడి మన చెవుని ఇస్తామో అప్పుడు ఆయన అన్ని చెప్తా ఉంటారు, మనం అన్ని చేసుకుంటూ పోతాం. హల్లెలూయా. మాట్లాడతారా చెప్పండి. కొన్ని నేనంటే నిన్నమన్నా కానీ మీరు ఇంకో పెద్దోళ్ళని అడిగినా కూడా చెప్తాను, చాలా మందిని అడిగినా చెప్తాను, మీకే చెప్తాను. ఎందుకు నేను నిన్నమన్నా కానీ కదా మనకు అంత తెలియదు. కానీ స్థిరముగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు సీనియారిటీ ఉంటుంది కదా. సీనియారిటీతో అనకూడదు కానీ సీనియారిటీ ఏం లేదు కానీ ఉంటుంది. నేను నాకు తెలిసి ఇంత ఉన్నప్పటి నుంచి అయితే లేదు. నేను దేవుని కృప మా మేనమామలు అందరినీ చూసి అప్పుడు అట్లా అయింది. కానీ అంటే ఉండింది అది వేరు. కానీ చిన్నప్పటి నుంచి అయితే లేను. చిన్నప్పటి నుంచి ఉన్న తెలుస్తుంది కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. హల్లెలూయా. గ్రహించండి మాట. ఎందుకు మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు అంటే మనం తప్పిపోకుండా ఉండడానికి అన్నమాట. ఎందుకు ఆయన పంపించారు మనల్ని? ఆ ఆదరణకర్త ఏం చేయడానికి పంపించారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఎందుకు వచ్చారు? మనల్ని సిద్ధపరచడానికి వచ్చారు. ఎక్కడికి సిద్ధపరచడానికి? ఆయన రాకడలో మనం ఎత్తపడేలాగా ఉండడానికి పంపించాడు, సిద్ధపరచడానికి వచ్చాడు ఆయన. అంతేనా కాదా? సినిమా థియేటర్ పోయి సిద్ధపరచడానికి వచ్చాడు, పార్కులకి, దుర్గం చెరువుకి కాదు కదా. ఎందుకు? రాకడలు ఎత్తపడాలంటే నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అంటే ఆత్మలో నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. ఆత్మ ద్వారాగానే ఆయనకు దగ్గర కావాలి. మన ఫిజికల్ గా దగ్గరగా ఎందుకు కాదు తెలుసా? అహంకారం, గర్వం, ఇది కోపమా? ఆ కోపం నెక్స్ట్ ఉంది, అదే వాక్యం, కోపం ఉంది. ఓకే, ఇలాంటివన్నీ ఉంటే మనం ఆయన చెంతకి వెళ్ళలేము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును. యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. ఈ విషయాన్ని బట్టి అర్థమైందా? పరిశుద్ధాత్మ నా దగ్గర తీసివేద్దాను ఆయన అన్నాడు. ఇంకో విషయం చెప్తా. సమూయేలు గారు తెలుసు కదా. సమూయేలు చిన్నప్పుడు బాలుడుగా ఉంటాడు. అప్పుడు సమూయేలుని పిలిస్తే ఆయన ఏలి గారు పిలిచారేమో ఆయన దగ్గర పరిగెత్తుకుంటాడు. చెప్పండి ఆయన ఉంటాడు, నేను కాదురా నాయన పోయి పడుకోను. 2 సార్లు అట్లా. 3వ సారి వచ్చినప్పుడు చెప్తాడు, ఈసారి ఎవరైనా పిలిస్తే చిత్త ప్రభు నేను ఉన్నానమంటాడు. ఆయన అలాగే చేస్తాడు. అయిపోయింది. మాట్లాడరా మరి? చిన్న బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడినప్పుడు ఇంత వయసు వచ్చింది మనకి, ఇంత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనకు వచ్చింది, మనతో మాట్లాడరా? హల్లెలూయా. మాట్లాడతారా? మాట్లాడతారు. అది గ్రహించే మనసు మనకు. దానికి సిద్ధంగా మనం ఉండాలి ఫస్ట్. అప్పుడు మనకు అర్థమైంది. అంతేగాని నిజంగా మాట్లాడతారా? అంతున్నాడా? ఎవరిలో ఏం చేస్తాడో తెలియదు ఆయన. హల్లెలూయా. ఆయన చిన్నోడు. ఆ చిన్నోడిని అనుకొని మనందరికి బుద్ధి చెప్పమని చెప్పుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మాట్లాడతారు. అది గ్రహించే మనసు మనకు ఉండాలి ఫస్ట్. మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అని మనం గ్రహించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయం చేయండి, 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. దాంట్లో కూడా ఇదే మాట రాబడుతుంది. నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను అనుకుంటా. చేయండి ఒకసారి. 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము. వచ్చిందా అగ్ని? వచ్చిందా మనలోకి? వచ్చితే మనం ఎట్లా అనుకుంటాం? భగ ఉండాలి కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ,
మనము మనలోకి అగ్ని వస్తే, పరిశుద్ధ దేవుడు వస్తే మన బగ 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 మండాలి కదా. ఎందుకు మండలేకపోతుంది? చల్లారిపోతుంది. నిప్పుల మీద ఒక ట్యాంకర్ నీళ్ళు గుమ్మరించినట్లుగా చల్లగా అయిపోతున్నాం. ఎందుకు? పరిశుద్ధ దేవుడు అగ్నితో మనం నిజంగా ఉన్నట్టు. అది మళ్ళీ బగబగ మండేది ఎక్కడ ఉంటుంది చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఉంటుంది? శరీర జీవితంలో, భౌతిక జీవితంలో ఉంటుంది. అమ్మ వాడు అన్నాడు రా నన్ను, వాడిని అంతూ చూస్తా పగ పగ మండిపోతారు కదా కదా. వాడు అట్లా అంటాడా, నన్ను ఇట్లా అంటాడా, ఊగిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, అగ్నితో మనం బాప్తిస్మం పొందుకున్నప్పుడు ఎలా ఉంటుంది తెలిసిన? మనకి బగ 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 అని మనకు ఉండదు, అవతులకి ఉంటుంది. మనల్ని చూసేసరికి వీడేంద్ర ఇంత మండిపోతున్నాడు, వీడేంద్ర ఇంత అభిషేకం పొందుకున్నాడు. హల్లెలూయా. మనకి బగ బగ ఉండదు. ఆయన బాప్తిస్మం ఇస్తుంది, అవతులకి తెలుస్తుంది. అది అవతులకి తెలుస్తుంది అంతే. అది ఆయన చేస్తుంది. మనం అనుకుంటాం నిజంగా పరిశుద్ధుడు ఉన్నాడా, లేకపోతే బాప్తిస్మం ఎందుకు పొందుకున్నామండి మనం? పోనీ యేసుక్రీస్తు వారు లేరు, బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు? ఆయన రక్షకుడు, నా రక్షకుడు అని ఎందుకు ఒప్పుకున్నావు? ఆ మందిరానికి ఎందుకు పోతున్నావు? బైబిల్ ఎందుకు చదువుతున్నావు? వాక్యం ఎందుకు చదువుతున్నావు? తర్వాత పాటలు ఎందుకు పడుతున్నావు? ఆరాధన ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? లేనప్పుడు, భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు కాదు కదా. దేవుడు ఉన్నాడనే కదా మనం చేస్తుంది. మళ్ళీ పరిశుద్ధ దేవుడు మాట్లాడతాడా అని క్వశ్చన్ మార్క్. దేవునికి స్తుతి కలుగును గాక. అయినా క్లియరా? పరిశుద్ధ దేవుడు ఎలాగైనా